భాగ్యలక్ష్మి ఒక అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతుకమ్మ ఆడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడటానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిండ్రు, వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగ్గినాక కొద్దిసేపు ఆడుకున్నామంటే నియమం 5:30 కూడా ముగించాలని కోర్టు ఆదేశాలు గమనించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది, ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో, కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోని కలిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప కరకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో కరకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. బతుకమ్మను ఆడుకుంటే మీకు వచ్చిన కష్టం ఏముందో అర్థం కాలేదు.